హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నళిని పవన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఒక షార్ట్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే మేము ఒక బుజ్జి గణపయ్య మండపం ఏర్పాటు చేసి ఒక 5 రోజులు గణపయ్యని పూజ చేసుకున్నాము. ఆ గణపయ్య పూజ గురించి మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ పూజ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, అస్సలు ఏమాత్రం మేము గణపయ్య మండపం పెడదాము అన్న ఆలోచనలో లేమండి. ఈ ఫోటోలో కనిపిస్తున్నారు చూసారా, 2 పిల్లలు, మా పిల్లలన్నమాట. వీళ్ళ ఆలోచన ద్వారా భగవంతుడు మాతోటి 5 రోజులు పూజలు అందుకున్నాడేమో అనుకుంటున్నాము. ఆ భగవంతుడి దయలేందే ఏది చేయలేం కదండి. వితిన్ 2 డేస్లో అన్నీ అమరిపోయి మంచిగా అంగరంగ వైభవంగా మా బుజ్జి గణపయ్య పూజ చేసుకున్నాము. 5 రోజులు స్వామివారిని అందరం కలిసి, మా కాలనీ మెంబర్స్ అందరం కలిసి అర్చించి పూజ చేసుకొని చాలా తృప్తిగా అందరూ పూజలు చేసుకున్నాము. 5వ రోజు ఆదివారం రోజు నిమజ్జనం కూడా చేసుకున్నాము. అస్సలు ఏమాత్రం ఆలోచనలోనే లేదండి గణపతి మండపం పెట్టాలి అని. కానీ ఆ దైవం తలిస్తే ఎవరు ఏమీ ఆపలేరు కదా. అందుకు నిదర్శనం మా బుజ్జి గణపయ్య అన్నమాట. చాలా సంతోషంగా అనిపించింది. లైఫ్లో ఫస్ట్ టైం పెట్టడము. 5 రోజులు మాత్రం చాలా బాగా చేసుకున్నాము. అండ్ ఈ గణపతి మండపంలో లడ్డు వేలం పాట కూడా జరిగిందండి. మొదటిసారి మా లడ్డు వేలం పాట 20,000 వరకు పలికింది. మా దగ్గర 2 లడ్డూలు పెట్టాము. ఒకటి పెద్ద లడ్డు, ఒకటి చిన్న లడ్డు. పెద్ద లడ్డు వచ్చేసి 20,000 పలికింది. రెండో లడ్డు 6,500. అండ్ నేను మా వారు మాత్రం కలిసం పాడుకున్నాము. అది 1,500కి. కానీ చాలా బాగా జరిపించుకున్నాడండి ఆ గణపయ్య. ఆయన అనుకుంటే ఏది ఆటంకాలు లేకుండా జరిగించుకుంటారంటారు కదా, అలాగే జరిగింది పూజ. చాలా తృప్తిగా చేసుకున్నాము పూజని. అలానే అన్నదానం చేశాము. అంగరంగ వైభవంగా మా గణేషుని నిమజ్జనం కూడా చేసుకున్నాము. దీని గురించి మీ అందరితో చెప్దామనుకుని ఈ షార్ట్ వీడియో చేస్తున్నాను. మా పిల్లలు అయితే చాలా సంతోషించారు. అసలు పిల్లలు అనుకుని తలపెట్టారు. ఆ పిల్లలు తలపెట్టిన కార్యానికి పెద్దలు కూడా తోడయ్యి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. అంతా స్వామి దయ. ఈ సంవత్సరము 2025లో మా చేతుల మీదుగా గణపయ్య మండపం పెడతాము అన్న ఆలోచన అసలు ఎవరికీ రాలేదు. కానీ ఆయన జరిపించుకున్నారు. ఇలానే ఎన్ని సంవత్సరాలు చేస్తామో మాకు తెలియదు. మొదటి సంవత్సరం అయితే చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది. మొదటి సంవత్సరంలోనే పెట్టిన లడ్డూకి వేలంపాట 20,000 రావడం చాలా గ్రేట్ అనిపించిందండి. ఆ స్వామి దయతో అంతా బాగా జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మా పిల్లలు వీళ్ళందరూ కలిసి డాన్స్ చేస్తూ ఊరేగింపు చేసుకుంటూ స్వామిని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్ళాము. అదంతా మీతో షేర్ చేస్తున్నా, చూడండి.
సో ఫ్రెండ్స్, చూసారు కదా మా గణపతి నిమజ్జన యాత్ర. చివరికి మా ఇంటి దగ్గరలో పెద్ద చెరువు అనేసి ఉంటుంది. అక్కడ నిమజ్జనం చేయడానికని తీసుకొని వచ్చామండి. మేము పెట్టి 5 రోజుల తర్వాత నిమజ్జనం చేశాము. 5వ రోజుకే చాలా రష్ ఉంది. చాలా విగ్రహాలు నిమజ్జనానికి వచ్చినాయి. ఇప్పుడు పడుతున్నటువంటి సెకండ్ విగ్రహం మా బొజ్జ గణపయ్య అన్నమాట. మా బుజ్జి గణపయ్య అంగరంగ వైభవంగా 5 రోజులు పూజలు అందుకొని ఇలా నిమజ్జనానికి కొలువుదీరి ఉన్నాడు. ఈ సంవత్సరం ఈ విధంగా గణేష్ మండపం ఏర్పాటు చేసుకొని అంతా పూజ చేసుకొని నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తి చేసుకున్నాము. వచ్చే సంవత్సరం మా గణపయ్య ఏ విధంగా ఆశీర్వదిస్తాడో, ఏ విధంగా పూజ చేసుకుంటామో ఆ తండ్రి గణనాథుడికే తెలియాలి. ఆ 5 రోజులు పూజలు అందుకొని ఇక వాళ్ళ అమ్మా నాన్నగారు అన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్తున్నాడు మా గణపయ్య. జై బోలో గణేష్ మహారాజ్కి. ఇదేనండి ఈ వ్లాగ్లో మీకు చూపించాలనుకున్నటువంటి వీడియో. చివరిగా చెప్పాల్సిన మాట ఏంటంటే, ఆ దైవం సంకల్పించుకున్నారు, మా అందరితోటి చేయించుకొని చాలా బాగా ఈ గణపతి నవరాత్రులలో 5 రోజులు పూజలు అందుకొని వెళ్ళారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే ప్లీజ్ కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో త్వరలో మీ ముందు ఉంటాను.